మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం లలిత శ్రీపతి గారు రాసిన సంగీతారాధ్య మినీ నవల 3వ భాగం విందాం. 3వ భాగం వినే ముందు భాగాల లింక్స్ కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి. ముందుగా అవి వినేసి ఈ భాగం వినండి. శ్రీదేవి నాన్నగారు లక్ష్మణాచారి గారు. వారి కుటుంబం అంతా సంగీత జ్ఞానం ఉన్నవారు. తాతగారు పెద్ద కర్ణాటక సంగీత విద్వాంసుడు. లక్ష్మణాచారి గారు లెక్చరర్ ఉద్యోగం చేస్తున్నా అప్పుడప్పుడు కర్ణాటక సంగీతం ప్రోగ్రాంలు ఇవ్వడం, కొంతమంది విద్యార్థులకు సంగీతం నేర్పడం చేసేవారు. లక్ష్మణాచారి గారు అన్నయ్య రామాచారి గారు వయలిన్ విద్వాంసుడు. ఇలాంటి నేపథ్యంలో పెరిగిన శ్రీదేవి ఎంతో మానసిక పరిపక్వతతో ఉండేది. శిశిర తల్లికి తెలియకుండా అప్పుడప్పుడు శ్రీదేవితో వాళ్ళ ఇంటికి వెళ్ళి సంగీతం మెలకువలు నేర్చుకునేది. సంగీతం నేర్చుకుంటున్న చదువు మాత్రం నిర్లక్ష్యం చేయనివ్వలేదు శ్రీదేవిని తన కుటుంబం వారు. అందుకే శ్రీదేవి ఎప్పుడు క్లాస్లో ఫస్ట్ వచ్చేది. హేమ తండ్రి పట్టాభి బ్యాంక్లో గుమస్తా. హేమకి 5 సంవత్సరాల వయసులో హేమ తల్లి కామెర్ల వ్యాధితో చనిపోయింది. తల్లి లేని పిల్లను పెంచడానికి ఎవరి సహాయం లేకపోవడంతో ఇంట్లో ఆడదిక్కు కోసం సుమతిని పెళ్లి చేసుకున్నాడు. సుమతి కూడా భర్త పోయి ఒక కొడుకు ఉన్న ఆమె. అలాంటి ఆమెను చేసుకుంటే కూతురికి తల్లి, ఆమె కొడుక్కి తండ్రి దొరుకుతారని ఆశపడ్డ పట్టాభికి నిరాశే ఎదురయ్యింది. సుమతి మొదటి రోజు నుంచి హేమని అసలు సిసలైన సవత్తల్లిగానే చూసింది. అందులోనూ హేమ మంచి తెలివిగా చదవడం, సుమతి కొడుకు సురేష్ చదువులో వెనకపడటం సుమతికి మింగుడు పడేది కాదు. అందుకే హేమని ఏదో ఒక రకంగా సాధిస్తూనే ఉండేది. పట్టాభి ఏమన్నా అంటే ఇంకా గొడవలవుతాయని చూసి చూడనట్లు ఉండేవాడు. హేమ ఒకటే లక్ష్యం పెట్టుకుంది, బాగా చదువుకొని త్వరగా ఉద్యోగంలో చేరి ఆ ఇంట్లోంచి బయటపడాలి. ఎన్నో పోటీల అవకాశాలు పోతున్నాయి, శిశిరని స్కూల్ మాన్పించాలి అనుకునేది వసుంధర. ఈ రోజుల్లో డిగ్రీ కనీసపు చదువు, శిశిర కనీసం 10th అయినా పాస్ అవని, తర్వాత ప్రైవేట్గా చదవచ్చు అని శ్రీరామ్ పట్టుపట్టడంతో అతి కష్టం మీద శిశిరని 10th వరకు చదివించింది వసుంధర. 10th పరీక్షలు అందరూ మంచి మార్కులతో పాస్ అయ్యారు. ముందు నుంచి హేమ లక్ష్యం మంచి చార్టెడ్ అకౌంటెంట్ అవ్వాలని. ఇంటర్లో కామర్స్, CA కోర్స్ హేమ తీసుకుంటే శ్రీదేవి లెక్కలు తీసుకుంది. సంగీతం వృత్తిగా చేసుకోలేకపోతే ఇంజనీరింగ్ డిగ్రీ ఉంటుందని ఆమె ఉద్దేశం. శిశిర ఎంత గొడవ చేసినా ఇంటర్లో చేర్చలేదు వసుంధర. డైరెక్ట్గా డిగ్రీ ప్రైవేట్గా కట్టొచ్చని శిశిరకి సినిమా పాటల అవకాశాల కోసం ప్రయత్నించింది. దానికి మొదటి మెట్టుగా అన్ని పోటీల్లో పాల్గొనమనేది. కొంతమంది బ్యాండ్లో చేరి పెళ్లిళ్లకు పెద్ద ఈవెంట్స్కి పాడించడం మొదలుపెట్టింది. ఎందుకు వసుంధర పిల్లను అంత హైరాణ పెడతావు, మనకు డబ్బులు లేకుండా లేదుగా, చక్కగా చదువుకొని మంచి అబ్బాయితో పెళ్ళైతే వాళ్ళిష్టం, సినిమాలకే పాడుతుందా ప్రోగ్రాంలే ఇస్తుందా అన్న శ్రీరామ్ మాటలకి నాలాగే అన్నీ వదులుకొని ఎదుగు బొదుగు లేక అఘోరించాలా? అదే మా స్నేహితురాలు సుమిత్ర సినిమాల్లో పాడి జూబ్లీ హిల్స్లో ఇల్లు కట్టుకుంది అని చిట్టా విప్పేసరికి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మొదట్లో శిశిరకు కూడా ఇలా ప్రత్యేకంగా ఉండడం, మంచి బట్టలు వేసుకొని పాటలు పాడటం, తర్వాత అందరూ పొగడడం సంతోషంగా ఉండేది. కానీ కొన్ని రోజుల తర్వాత ఆ మెరుపుల టైట్ బట్టలు, పొట్టి గౌన్లు, మేకప్ వేసుకొని తయారైన తనను చూసే రకరకాల చూపులు ఒంటికి ముళ్లలాగా గుచ్చుకునేవి. అదే శ్రీదేవి సంగీత కచేరీలకి హాయిగా పట్టులంగా లేదా లంగా ఓణి కట్టుకొని కూర్చొని పాడితే వచ్చిన వారు గౌరవంగా మాట్లాడడం గమనించి, అమ్మా నేను కర్ణాటక సంగీత కచేరీలు చేస్తాను అంది. నువ్వేమన్నా సుబ్బలక్ష్మివా? కర్ణాటక సంగీతానికి పేరు డబ్బులు రావు. ఏదో గుళ్ళల్లో పండగలకి కచేరీ చేస్తే ఓ పిచ్చి సాల్వా కప్పి 4 కొబ్బరి చిప్పలు ఇస్తారు, అవి తప్ప ఏం ఉండవు. నువ్వు అలా చెప్ప పట్టుకోకూడదనేగా నా తాపత్రయం అరిచింది వసుంధర. అందరు ఆడపిల్లల్లా మంచి డ్రెస్సులు వేసుకొని బయట స్వతంత్రంగా షాపింగ్ చేస్తూ సినిమాలకు వెళ్ళి జీవితాన్ని అనుభవిద్దామంటే తల్లి స్టూడియోలకి ప్రోగ్రాములకి తిప్పడమే సరిపోతుంది. చిన్నప్పుడు స్కూల్ జీవితం సరిగ్గా అనుభవించలేదు, కాలేజీకి వెళ్ళనే లేదు. ఈ బంగారు పంజరం బ్రతుకు ఏమిటి అని బాధపడేది శిశిర.
ఒకటి రెండు సార్లు విదేశాల్లో ప్రోగ్రాం వస్తే వసుంధర తోడొచ్చింది. అక్కడ కూడా అందరితో బయట తిరిగి వద్దామంటే వద్దని తనే తిప్పింది. డబ్బులన్నీ ఆవిడ కంట్రోల్లోనే ఉండేవి. శిశిర ₹1 స్వాతంత్రంగా ఖర్చు పెట్టడం ఇష్టం ఉండేది కాదు వసుంధరకి. ఇవన్నీ నచ్చని శ్రీరామ్ భార్యకి చెప్పి చెప్పి అలసిపోయి రోజు గొడవలు పడలేక విడిగా వెళ్ళిపోయాడు. లీగల్గా విడాకులు లేకపోయినా అతని దారిన అతను ఉండేవాడు. శిశిరతో మాత్రం ఫోన్లో మాట్లాడేవాడు. రోజు రోజుకి శిశిరలో అసంతృప్తి పెరిగిపోతుంది. తల్లికి తెలియకుండా హేమతోనూ శ్రీదేవితోనూ మాట్లాడుతుంటే వాళ్ళు కాలేజీలో అనుభవిస్తున్న సరదాలు, సాధిస్తున్న విజయాలు, స్నేహితులతో తిరుగుతూ చేస్తున్న షాపింగ్లు వింటుంటే తన బాల్యాన్ని, యవ్వనాన్ని తల్లి కాళ్ల కింద తొక్కేసి తనకి ఊపిరాడకుండా గొంతు నొక్కేసినట్లు అనిపిస్తుంది. అసలు తల్లిని చూస్తేనే చికాకొస్తుంది. వేరే ఊర్లకు వెళ్ళినా, వేరే దేశాలకు వెళ్ళినా అందరూ షాపింగ్లో వాళ్ళకి నచ్చినవి కొంటుంటే తల్లి మాత్రం ఆవిడికి నచ్చినవి కొంటుంది. ఆవిడ కొనే బట్టలు చూస్తే శిశిరకి కంపరం వస్తుంది. అవి కట్టుకుంటే రాజుగారి వస్త్రం కథ గుర్తొస్తుంది. నాకు ఈ బట్టలు వద్దు అని శిశిర అంటే అందరి కళ్ళల్లో పడాలంటే ఇలాంటివి వేసుకోవాలి అనేది వసుంధర. నేను పాటలు పాడడానికి వెళ్తున్నానా లేక అందాల పోటీకా విసుక్కునేది శిశిర. అలా శిశిరకి పాటలు పాడడం మీద కూడా ఇష్టం పోయింది. ఆ విసుగు, చిరాకు ప్రోగ్రాంలో కనిపించి ఆమెకు వచ్చే అవకాశాలు బాగా తగ్గాయి. వసుంధర తిట్లు ఎక్కువయ్యాయి. శని చుట్టుకుంటే ఇలాగే ఉంటుంది. అందులో ఎక్కిద్దాం అనుకుంటే అణగారిపోతాను అనేవాళ్ళని ఎవరేం చేయగలరు? అంతా ఆ తండ్రి పోలికే ఈ కూతురికి. భర్తని కూతురిని కలిపి మరీ తిట్టేది. తండ్రికి చెప్పి బాధపడితే, నువ్వు మీ అమ్మతో తెగతెంపులు చేసుకునిరా, నేను నీకు చదువు చెప్పిస్తాను, ఏం కావాలంటే అది చేయిస్తాను అనేవాడు శ్రీరామ్. తల్లిని వదిలిపెట్టడానికి ధైర్యం చేయలేకపోయింది శిశిర. ఎప్పుడైనా తల్లిని బ్రతిమలాడి తండ్రి దగ్గరికి, తాతయ్య, నానమ్మల దగ్గరికి వెళ్ళి కొన్ని రోజులు ఉండొచ్చేది. అలా శిశిరకి 20 ఏళ్లు దాటాయి. అదే సమయంలో మండుటెండలో మలయమారుతంలాగా వచ్చాడు మయూర్. మయూర్ కుటుంబం దిగువ మధ్య తరగతి వాళ్ళు. కనీసం సొంత ఇల్లు కూడా లేదు. ఇంటి బాధ్యతలు కూడా ఉన్నాయి. మయూర్ తండ్రి చిన్న రైతు. సొంత పొలం కూడా లేదు అతనికి. కౌలుకి తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. మయూర్ అన్న సాగర్ కూడా పల్లెటూరులోనే తండ్రితో పాటు ఉండి 4-5 గేదెలు పెట్టుకుని పాల వ్యాపారం చేస్తున్నాడు. చెల్లి శ్రవంతి 10వ క్లాస్ చదువుతుంది. మయూర్ ఒక్కడే వాళ్ళ ఇంట్లో డిగ్రీ పూర్తి చేశాడు. కాలేజీలో ఉన్నప్పుడు జానపద గీతాలు బాగా పాడేవాడు. అలా ఆ పాటలు విన్న ఒక ఆయన పాటల పోటీ సంగతి చెప్పి మయూర్ని ఆ పోటీలో పాల్గొనమన్నాడు. ఆ పోటీలో పాల్గొన్న మయూర్కి సంగీత జ్ఞానం ఏమాత్రం లేని తను ఈ పోటీలో ఉండాలంటే చాలా నేర్చుకోవాలని అర్థమైంది. అక్కడ పాటలు నేర్పే మెంటర్స్ దగ్గర బాగా మనసు పెట్టి నేర్చుకున్నాడు. పోటీకి వచ్చిన కొత్తలో మయూర్ అసలు సిసలు రైతు బిడ్డలాగానే ఉండేవాడు. నల్లగా, పొడుగ్గా, బాగా కండలు తిరిగి, ఉంగరాల జుట్టు, కోరమీసం. ముందుగా చూసిన వాళ్ళకి కొద్దిగా కరుగ్గా అనిపించినా మాటల్లో అతని నిజాయితీకి, అమాయకత్వానికి జనం బాగా ఇష్టపడి ఓట్ల వర్షం కురిపించారు. దాంతో ఆ పోటీలో అతనే విజేత అయ్యాడు. వచ్చిన బహుమతి 10 లక్షలతో ఏం చేస్తారు అంటే, మా నాన్నకి పొలం కొంటాను అన్నాడు. ఆ పోటీలో శిశిర 2వ బహుమతి గెలుచుకుంది. ఆ తర్వాత ఒక సంగీత దర్శకుడు వీరిద్దరి చేత ఒక సినిమాలో పాడించారు. అంతే, ఇంకా అవకాశాల వెల్లు వచ్చి పడింది ఇద్దరికి. సినిమాల్లో పాటలు, విదేశాల్లో ప్రోగ్రాంలు, పెద్ద ధనికుల వివాహాల్లో పాడే అవకాశాలు. ఎక్కడ చూసినా శిశిర, మయూర్ పేర్లు మారుమోగిపోయాయి. ఇద్దరు కలిసి చాలా పాటలు పాడడం, ప్రోగ్రాంలు ఇవ్వడంతో ఇద్దరికి బాగా పరిచయం పెరిగింది. అప్పుడప్పుడు ఇద్దరు కలిసి బయట భోంచేయడం, తాము పాడిన సినిమాలకు వెళ్లి చూడడం జరిగేది. శ్రీదేవి, హేమలతో కూడా పంచుకొని విషయాలు మయూర్తో పంచుకునేది శిశిర. అప్పుడప్పుడు అతని రూమ్కి కూడా వెళ్లేది. కానీ ఏ రోజు మయూర్ తన పరిధి దాటి ప్రవర్తించలేదు. చీకటి పడితే అతనే, శిశిర చీకటైంది, మీ అమ్మగారు కంగారు పడతారు, నేను దించినా, కారు పిలుస్తావా అని అడిగేవాడు. శ్రీదేవి ఇంజనీరింగ్ పూర్తి చేసింది. ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంది. ఈలోగా లక్ష్మణాచారి శిష్యుడు శ్రీధర్ హైదరాబాద్లో మంచి కుటుంబ వ్యాపారంలో ఉన్నాడు. అతను, గురువుగారు, మీకు తనకు ఇష్టమైతే నేను శ్రీదేవిని పెళ్లి చేసుకోవాలని నా కోరిక.
తన చేత సంగీత అకాడమీ పెట్టించాలని ఆశయం అని చెప్పాడు. ముందు నుంచి సంగీతం ఇష్టమున్న శ్రీదేవి అభ్యంతర పెట్టడానికి ఏమీ లేదని పెళ్లి కొప్పుకుంది. పెళ్లిలో సందడంతా హేమ శిశిరలదే. ఆ పెళ్లిలో శిశిర ముఖ్యమైన ఆకర్షణ. సన్నగా పొడవుగా పసిమి రంగులో ఉన్న శిశిర వంకాయ రంగుకి ఆకుపచ్చ అంచున్న కంచిపట్టు చీర, ఆకుపచ్చని జాకెట్టు వేసుకుంది. జడ కుచ్చులు పెట్టుకొని, జడలో పొడుగ్గా మల్లె కనకాంబరాలు మాల పెట్టుకొని, చెవులకి పచ్చల జూకాలు, మెడలో పచ్చలు వజ్రాలు కలిపి ఉన్న నెక్లెస్, ఇంకో పొడుగాటి బంగారం హారం, చేతులకు పచ్చల గాజులు పెట్టుకుంది. అసలే పెద్దవైన కళ్ళు కాటుకతో ఇంకా పెద్దగా కనిపిస్తున్నాయి. కొద్దిగా రంగు అద్దిన పెదవులు గులాబీ రంగులో మెరుస్తున్నాయి. నడుముకి వడ్డాణం. పెళ్లి కూతురు ఎవరా అన్నట్లుంది. పెళ్లి మొదలైన నుంచి అన్ని సందర్భాలకి సరిపోయే పాటలు పాడడంతో శిశిర పెద్ద చిన్న అందరినీ ఆకర్షించింది. మగపిల్లలు మాత్రమే కాదు, ఆడవాళ్లు కూడా కళ్ళు తిప్పుకోలేని అందం పోత పోసుకొని వచ్చినట్లు అనిపించింది. శ్రీదేవి చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి కనుక వసుంధర కూడా ముహూర్తం టైంకి వచ్చింది. ఇంటికి వెళ్ళాక శిశిరకి దిష్టి తీయండి వసుంధర గారు, ఇవాళ అందరి కళ్ళు తన మీదే నవ్వుతూ చెప్పింది శ్రీదేవి వాళ్ళమ్మ. శ్రీధర్ తన తండ్రి వ్యాపారంలోనే ఉన్నాడు. అతనికి ఒక అన్నగారు, అతను కూడా అదే వ్యాపారంలో. ముగ్గురు మగవాళ్లు వ్యాపారం చేస్తుంటే శ్రీధర్ తల్లి ఇల్లంతా సమర్థిస్తుంది. ఇంట్లో అందరూ సంగీత ప్రియులే. శ్రీధర్ వోకల్ నేర్చుకుంటే వాళ్ళ అన్నయ్య వయలిన్ నేర్చుకున్నాడు. ఇల్లంతా సంగీత ప్రపంచంలాగా ఉంటుంది. పగలంతా వ్యాపారంలో రకరకాల ఒత్తిళ్లతో ఉండే వీరు రాత్రి భోజనాల తర్వాత హాయిగా సంగీతం పాడుతూ వాయిస్తూ వింటూ హాయిగా సేద తీరుతారు. శ్రీదేవికి ముందు నుంచి తండ్రి శిష్యుడిగా శ్రీధర్ పరిచయమే. అతని కుటుంబ సభ్యులు కూడా సంగీత ప్రోగ్రాంలకు వచ్చేవారు. అందుకే ఏమాత్రం కొత్త లేకుండా చక్కగా ఆ ఇంట్లో ఇమిడిపోయింది. ఇంట్లోనే మేడ మీద పెద్ద హాల్ లాగా కట్టించి అక్కడ అకాడమీ పెట్టారు. ముందు నుంచే శ్రీదేవి సంగీత కౌశలం తెలిసిన చాలా మంది వాళ్ళ పిల్లల్ని శ్రీదేవి దగ్గర చేర్పించారు. కర్ణాటక సంగీతం మాత్రమే కాక లలిత గీతాలు నేర్పిస్తూ ఎన్నో పోటీలకు పిల్లల్ని తయారు చేస్తూ అనతి కాలంలోనే శ్రీదేవి సంగీత అకాడమీ మంచి పేరు తెచ్చుకుంది. హేమ డిగ్రీతో పాటు చార్టెడ్ అకౌంటెన్సీ కూడా చేసింది. ముందు హైదరాబాద్లో ఉన్న ఒక చిన్న కంపెనీలో చేరింది. అప్పటి వరకు హేమ అంటే పెద్ద ఇష్టం లేని పిన్ని హేమ సంపాదన చూసి కొద్దిగా మెత్తపడింది. ఆవిడికి తమ్ముడు వరుసయ్యే కుమార్ కూడా అదే చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర చేస్తున్నాడు. CA పరీక్షలో ఒక పాస్ అయ్యాడు. తండ్రి చనిపోయాడు. ఒక్కతే చెల్లెలు. ఆ అమ్మాయికి పెళ్ళైంది. బాధ్యతలు లేవు. అకౌంట్స్లో హేమ తెలివితేటలు చూసి కుమార్ వచ్చి కట్నం లేకుండా హేమను చేసుకుంటాను అని అడిగితే ఎగిరి గంతేసింది హేమ పిన్ని సుమతి. కుమార్ మనిషి అసలు బాగుండడు, కానీ CA ఒక పార్ట్ అయింది. సొంతిల్లు, కాస్తో కూస్తో ఆస్తిపాస్తులు ఉన్న కుటుంబం. డబ్బు గురించి చింత ఉండదు, ముఖ్యంగా పిన్ని గోల ఉండదు అని హేమ వెంటనే ఒప్పుకుంది. తిరుపతిలో పెళ్లి చేస్తానని మొక్కు ఉందని చెప్పి హేమ పెళ్లి తిరుపతిలో తూతూగా కానిచ్చింది ఆమె పిన్ని. అసలు సంగతి పెళ్లి ఖర్చు తగ్గించడానికి ఆమె ఆడిన నాటకమని హేమకి తర్వాత తెలిసింది. పెళ్ళయ్యాక సత్యనారాయణ వ్రతానికి శ్రీదేవిని శిశిరని పిలిచింది హేమ. ఇద్దరు వెళ్లి కాసేపు కూర్చొని బహుమతి ఇచ్చి వచ్చారు. వాళ్ళిద్దరికీ హేమ అత్తగారి వైపు వాళ్ళని చూస్తే అస్సలు నచ్చలేదు. ఎవరి ముఖాన ఒక నవ్వు సంతోషం లేదు. పైగా వీళ్ళు నవ్వుతూ మాట్లాడితే ఏదో తప్పు చేసినట్లు సీరియస్గా చూస్తున్నారు. ఇదండి లలిత శ్రీపతి గారు రాసిన సంగీతారాధ్య మినీ నవల 3వ భాగం. పెళ్లి తర్వాత శ్రీదేవి హేమల జీవితాలు ఎటువంటి మలుపు తిరగబోతున్నాయో, అందులో శిశిర పాత్ర ఏమిటో వచ్చే భాగంలో విందాం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో భాగంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.